ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు. సదర్ పుట్టింది హైదరాబాద్ లో, సదర్ జరిగేది హైదరాబాద్ లో. ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈ సదర్ కు మన హైదరాబాద్ షాన్ యాదవుల ఆత్మగౌరవ ప్రతీక మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే యాదవులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. అన్నగారిని అన్నా నువ్వు రావాలని నేను కోరగానే ఈ రోజు సిద్దిపేటకు వచ్చి ఈ సదర్లో పాల్గొనడం నిజంగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అన్నకు ధన్యవాదాలు చెప్పాలి. ఇందాక అజయ్ అన్నట్టు మనం సదర్ చూడాలంటే నారాయణ కూడా పోవాలి, సదర్ చూడాలంటే తలసాని శ్రీనన్న నిర్వహించే సదరే చూడాలన్నది ఒకప్పటి మాట. ఇవాళ తలసాని శ్రీనన్ననే సిద్దిపేటకు రావడం, సదరే సిద్దిపేటకు రావడం నేటి మన ప్రత్యేకత. మరి శ్రీనన్న గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని అత్యంత సీనియర్ మంత్రివర్యులుగా, సీనియర్ ప్రజాప్రతినిధిగా ఇవాళ బీసీ కులాల కోసం, ముఖ్యంగా యాదవుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి ఒక మంచి నాయకుడు మన తలసాని శ్రీనన్న గారు. మరి ఈ సదర్ జనరల్ గా సదర్ అంటే ఏంటి? మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఇది సదర్లు తీసిపెట్టాము అంటారు, ఇది సదర్లది అంటారు. సదర్లది అంటే అందరిది, ఉమ్మడిది, పొత్తులది. అంటే సదర్ అంటే అందరిది, సదర్ అంటే ఉమ్మడి ఆస్తి, అంటే సదర్ అంటేనే అందరి పండగ. మరి ఈ సదర్ ను మనము ఒక పండగ అనేది ఎప్పుడు చేసుకుంటాం? పండగ అనేది కులాల మధ్య ఐక్యతను పెంచుతుంది. పండగ మన కులంలో, మన జాతిలో ఐక్యత పెంచుతుంది. మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాం, ఒక కులం చేస్తుందా? అన్ని కులాల వాళ్ళు అద్భుతంగా బతుకమ్మలు చేసుకొని మన కోమచెరువు కట్ట మీద పోయి బతుకమ్మ పండుగ చేసుకుంటాం. అట్లే దసరా పండుగ చేస్తాం. మనం అందరం నర్సాపూర్ పోయి హనుమాన్ గుళ్ళ దర్శనం చేసుకొని పాలపిట్టను చూస్తాం. అంటే మొత్తం సిద్దిపేట హనుమాన్ నగర్ నర్సాపూర్కు పోతుంది. అంటే ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుంది, జాతి మధ్య ఐక్యత పెంచాలి. పండుగలు పంచాయతీలు పెంచద్దు, విభజన రావద్దు. పండుగలు యాదవ కుల అభివృద్ధికి ఉపయోగపడాలి. సదర్ పండుగ యాదవుల్లో ఐక్యత పెంచడానికి ఈ సదర్ ఉపయోగపడాలి. మనందరం కూడా రేపటి తరాలకు వారసత్వంగా దీన్ని అందించాలి. ఇవాళ ఎక్కడ కూడా మన తెలంగాణకు గొప్ప ప్రత్యేకత ఉన్నది. మన హైదరాబాద్ కు, మన తెలంగాణకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ ఉన్నది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ప్రపంచంలో పూలను పూజించి పుష్పాలను ప్రేమించే పండుగ ఎక్కడ ఉంటదంటే అది తెలంగాణలో మాత్రమే ఉంటది. బోనాల పండుగ అది ఇవాళ మహిళలు ఎంతో ప్రేమగా, ఇష్టంగా అమ్మవారి కోసం గొప్పగా నిర్వహించే బోనాల పండుగ కూడా అది మన హైదరాబాద్ సొంతం, మన తెలంగాణకే సొంతం. అదే విధంగా ఒకప్పుడు అడవి జంతువులు, అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవులది. సాధు జంతువులుగా మార్చి ఈ ప్రపంచానికి పాలనిచ్చి ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఈరోజు సేవ చేస్తున్నటువంటి యాదవులు ఇవాళ ఆ దున్నపోతును, ఈ దీనిని కూడా ఇవాళ గౌరవించి ఒక పండగ జరిపే సంస్కృతి కూడా తెలంగాణకే సొంతం. ఎక్కడ లేదు ప్రపంచంలో. బతుకమ్మైనా, బోనాలైనా, సదరైనా అది మన హైదరాబాద్ కు, మన తెలంగాణ, మన సంస్కృతికి గొప్ప చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఎంత గర్వం. ఎక్కడో లండన్ లో బోనాలు జరుపుతున్నారు, అమెరికాలో బతుకమ్మ పండుగ జరుపుతున్నారు. మన సదర్ను ప్రపంచమంతా కూడా చూస్తా ఉంది. ఇంత గొప్ప జాతి ఈ తెలంగాణ జాతి, ఈ యాదవ జాతి అని చెప్పి ఎంతో గొప్పగా చూస్తున్నారు. అంటే మనం ప్రకృతిని ప్రేమిస్తాం, మూగ జీవాలను ప్రేమిస్తాం. మనం బోనాలు తీసి గొప్పగా పండుగ చేసుకుంటాం. ఇది తెలంగాణ యొక్క గొప్పతనం. అందులో ఇవాళ ఈ సదర్ హైదరాబాద్ లో పుట్టి
ఇలా జిల్లాలకు పోతుందంటే ఆ గొప్పతనం కూడా తలసాని సీనన్నదే. సీనన్ననే ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి నల్లగొండలో, అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో, షాద్ నగర్ లో, మహబూబ్ నగర్ లో, సంగారెడ్డిలో, నర్సాపూర్ లో, కరీంనగర్ లో జిల్లాల్లోకి తెచ్చి యాదవులలో ఐక్యతను పెంచి సదర్ పండుగ యొక్క ప్రశస్తాన్ని, గొప్పతనాన్ని యావత్ రాష్ట్రమంతా వ్యాప్తి చేయించిన ఘనత కూడా మన తలసాని సీనన్న గారిదే. చాలా సంతోషం. అన్నగారు వచ్చారు. మీరందరూ కూడా సదర్ను ఆ జీవాల యొక్క దాన్ని చూడాలనుకుంటున్నారు కనుక నేను ఎక్కువగా మాట్లాడను. నిజానికి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. పాడికి కూడా కేసీఆర్ గారు 4 రూపాయలు లీటర్కి ఇచ్చి కేసీఆర్ గారు మనకు ఎంతో సాయం చేసింది. అంటే పశువులు పెరగాలి, సంపద పెరగాలి, పాడి పెరగాలని ప్రతి లీటర్ కు 4 రూపాయలు ఇచ్చారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ మేము వచ్చిన ఏడాదిలో ఏం తక్కువైంది, మేమేం తక్కువ చేసినామన్నాడు. నువ్వు ఏం తక్కువ చేసినావో వెనకకి తిరిగి చూస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చినాక బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక రైతు బంధు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక సర్కార్ దవాఖాన్లో కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక మా యాదవులకు, మా పాడి రైతులకు ఇచ్చే 4 రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ బంద్ చేసినావు. నువ్వు వచ్చినాక అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు తప్ప ఏమీ రాలేదు. అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. నువ్వు చేసిన మంచి పని ఏమున్నది? ఏం తక్కువైందని మాట్లాడుతున్నావు. హైదరాబాద్ లో కూర్చొని కాదు, సిద్దిపేట గల్లీలకు వచ్చి అడుగు, ఈ రాష్ట్రంలో పల్లెల్లో పోయి అడుగు, ఏం తక్కువైందో ప్రజలు చెప్తారు. లా అండ్ ఆర్డర్ పోయింది, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బందుల్లో పెట్టినాం. బట్ ఏది ఏమైనా ఈ పండగ, ఈ సదర్, ఈ మా యాదవులకు గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వాలి, గొప్ప శక్తిని ఇవ్వాలి. మీరందరూ ఇంకా జీవితంలో బాగా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ, సదర్ ఉత్సవాలు యాదవులంటే నీతికి నిజాయితీకి మారు పేరు. ఒక మాట ఇచ్చిండ్రంటే ఆ మాట మీద నిలబడేటువంటి జాతి యాదవ జాతి. 364 రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతోని ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన వృత్తి మీద ఆధారపడ్డటువంటి జీవితాలు. దీపావళి పండుగ వచ్చిందంటే ఒక్కరోజు సదర్ ఉత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్ లో నిర్ణయం చేశారు. వారి యొక్క పరంపర 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో కొనసాగుతుంది. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు దీన్ని రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలని మన యాదవ్ సంఘం పెద్దలకు చెప్పిన. ఇది ఎవరికి రానటువంటి అవకాశం. మన సంఖ్యాబలమే కాకుండా మన ఐక్యతను కూడా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క సదర్ ఉత్సవాలలో ఉంటుంది. ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు. ఒక యాదవులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి దీన్ని జిల్లాల వారీగా చేయండి అని చెప్పి గడిచిన 7-8 సంవత్సరాల క్రితం పిలుపునిస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో చేస్తా ఉన్నారు. యాదవులనంటే మామూలు కులం కాదు. ఈ రోజు యావత్ భారతదేశంలో మహాభారత చరిత్ర చదివితే ఆ మహాభారత చరిత్ర యాదవులే. శ్రీకృష్ణునికి వారసులం మనం. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటగా పొద్దున్నే 2:30కు దర్వాజాలు ఓపెన్ చేసేది యాదవుడి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళనే గొల్ల మెనాసి అంటారు. యాదవులు తలుపులు ఓపెన్ చేస్తేనే అక్కడ పూజ జరుగుతుంది, లేకపోతే పూజ జరగదు. ఇట్లా మహాభారతం అంత చరిత్ర ఉన్నటువంటి యాదవులు తెలంగాణ రాష్ట్రంలో కూడా దగ్గర 60 లక్షల మంది యాదవులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 మంది శాసనసభ్యులకు అవకాశం ఇచ్చారు, ఒక రాజ్యసభ సభ్యుడికి అవకాశం ఇచ్చారు. అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్ లో
యాదవులకు అవకాశం లేకపోతే ఒక రాజ్యసభ లింగయ్య యాదవ్ గారిని మరి ఢిల్లీకి పంపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా శాసన మండలి సభ్యునిగా గాని కార్పొరేషన్ చైర్మన్ లాగా కూడా 5-6 మందికి అవకాశం ఇచ్చారు. నన్ను ఏకంగా మంత్రిని చేశారు. అందుకే మన ఐక్యత చాటడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మరి డిపార్ట్మెంట్ లో ఈ పశు సంవర్ధక శాఖ అంటే గతంలో ఎవరు మంత్రిగా మాకు వద్దు అంటుండే. అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క కులానికి మన కుటుంబాలకు ఈ శాఖ ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. దాంతో పాటు మందు గాని మార్పు గాని అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండే. ఈ రోజు యాదవులకు కోకాపేట ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడమే కాకుండా 5 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అద్భుతంగా మరి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు యాదవుల కోసం ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీషన్న ఎనలేని కృషి చేసి మన కోసం మన కుటుంబాలకు మన బంధువులకు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్ళినటువంటి సందర్భం. కానీ ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు ఒక్క యాదవుడు కూడా ఎమ్మెల్యే లేడు. నా తప్ప ఎవరు లేరు. మరి ఈ రోజు మన ఐక్యత చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఇక్కడ కుల బాంధవులకు యువ నాయకులకు మా కులాని కుల సంఘం పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వచ్చేసారి సిద్దిపేటలో సదర్ జరిగితే అందరు కలిసి ఒకటే చేస్తే వస్తాం. మీరు ఇట్లా విడివిడిగా చేస్తే మన ఐక్యత దెబ్బతింటది. మనకిది గొప్ప ఆపర్చునిటీ. మన సంఖ్యని మన బలాన్ని మన బలగాన్ని చూపించేటువంటి కార్యక్రమం. మీరందరు కలిసి ఒక్క దగ్గర చేస్తే సిద్దిపేట కాదు చుట్టుపక్కల కరీంనగర్ ఆ పక్కన నిజామాబాద్ గాని వరంగల్ కు పాకిపోవాలి. ఏంది సిద్దిపేటలో యాదవులు చేసినటువంటి సదర్ కార్యక్రమం అని ఇట్లా 4 భాగాలుగా చేయడం అది మనకే మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మార్పులు చాలా వస్తున్నాయి. ఈ రోజు బీసీలలో చైతన్యం కూడా వస్తుంది. మరి అదే విధంగా చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడే అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. బ్రహ్మాండంగా మన పండుగను మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు అందరికీ తెలుసు. మీరు సిద్దిపేటలో అందరు కలిసి కార్యక్రమాన్ని ఏకతాటి మీద తీసుకొస్తే దానికి అయ్యేటువంటి ఖర్చులన్నీ నేను హరీషన్న చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మన ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి. మనల్ని ఒకటిగా ఉండకుండా చేయడానికి, మనల్ని గ్రూపులుగా విడిపోవడానికి చేయడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తాయి. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ లో కూడా నారాయణగూడ ప్రాంతంలో ఒక్క దగ్గరనే సదర్ జరుగుతుంది. దీపావళి తెల్లారి గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలలో జరుగుతాయి. కానీ రెండో రోజు ఒక్క నారాయణగూడ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది సమక్షంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, వచ్చే సంవత్సరం నుంచి ఈ సదర్ సమ్మేళన అనేది బ్రహ్మాండమైనటువంటి సిద్దిపేట చౌరస్తాలో మీ అందరి సమక్షంలో నేను కుల పెద్దలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరే దయచేసి అందరితో మాట్లాడి మరి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఒకటే కార్యక్రమం కింద చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రాబో కాలం మీరు చూడబోతుంటారు. ఈ రాష్ట్రంలో యాదవుల సంఖ్య, యాదవుల చైతన్యం, యాదవుల హక్కుల విషయంలో మరి బ్రహ్మాండంగా మనం ముందుకు వస్తామని చెప్పి మీలాంటి యువకులందరినీ మరి ఐక్యమత్యం చేసి తప్పకుండా మన హక్కులు మనం సాధించుకోవడానికి,
తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు జరిగాయి, ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా మనం ఐక్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలే కిందికి దిగి వచ్చేటట్టు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన సంఖ్యాబలానికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు అద్భుతంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా యాదవ సంఘం పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు జీవిత కాలంలో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నీతి నిజాయితీ అనేది నేను మొదలే చెప్పిన, మనము ఎవరికి కూడా తల వంచే వాళ్ళం కాదు. మర్యాద, గౌరవానికి, నీతికి, నిజాయితీకి ఒక మాట అంటే మాట మీద ఉండేటువంటి వ్యక్తులం. కాబట్టి మనం చచ్చిపోయినా మన జీవిత కాలంలో హరీష్ అన్నను మాత్రం ఎవరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన కోసం చాలా చేసిండు. ఈ రోజు ఇక్కడ కూర్చొనే కాదు, ఈ సిద్దిపేట ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల కోసం మేము కేసీఆర్ గారితో మాట్లాడితే మాకు సపోర్టుగా అన్ని విషయాలలో సహకరించింది హరీష్ అన్ననే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై యాదవ్, జై యాదవ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.